మీరు దీక్ష చేస్తూ ఉన్నారో గ్రూప్స్ బాధితులు 1:100 చేయాలని కావచ్చు, 46 జీవో గురించి కావచ్చు, లేదంటే డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, గురుకుల రిక్రూట్మెంట్స్ గురించి కావచ్చు, ఒకటి కాదు వీళ్ళందరి తరపున మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే మోతీలాల్ నాయక్ వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ మదర్ని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరి దీక్షను విరమింపజేయడం జరిగింది. సో మీరేమో పట్టు వదిలి విక్రమార్కులలాగా మరి దీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితికి దిగజారు? సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మీరు మాట్లాడినారు. మీరు అసెంబ్లీలో మాట్లాడినట్టు మరి ఇప్పుడు ఎందుకు డిప్యూటీ సీఎం అవ్వగానే సైలెంట్ అయ్యారు? నిమ్మకి నీరెత్తనట్టు ఎందుకు అలా ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. స్వయాన మీరే చెప్తారు 1:50 కాదు 1:100 అని చెప్పి. ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటలు, అడిగినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా మర్చిపోతే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను. సార్, ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? వీళ్ళేమో పట్టించుకునే పరిస్థితిలో లేరు, మీ ఆరోగ్యం ఏమో క్షీణించిపోతుంది, ఇంకా దేనికోసం చేస్తూ ఉన్నారు ఇదంతా? సో ఇది ఇట్లా కొనసాగుతూ ఉంటే మీకేమైనా అయితే ఎవరు బాధ్యులు దీనికి? ప్రభుత్వం బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రభుత్వం, మేము తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళే బాధ్యత వహించాలి. ఈరోజు నేను ఎవరో కుట్రలు చేసినాను కాదు. నిన్న బీఆర్ఎస్ నా దగ్గర కూడా వచ్చారు. వాళ్ళు దీక్ష చేస్తున్నారు కాబట్టి వచ్చి కలిసింది. ఎవరెవరిని ఇంకా కుట్ర కాదు. డిఎస్సి వాళ్ళ చెల్ల కమిషనర్ కూడా అందరు ఇక్కడికే వచ్చారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని లాఠీ చార్జ్ చేసిండ్రు. తప్పని పరిస్థితులలో నేను కుర్చీ మీద కూర్చోబెట్టి నన్ను కిందికి తీసుకుపోయాను. కిందికి తీసుకుపోతే అక్కడ పోలీసులతో గొడవ అయినాక ఆ రోజుకి నా బాడీ ఇంకా దిగజారిపోయింది. వాళ్ళంతా తీసుకొచ్చి ఈరోజు ఇవన్నీ మనం ఇచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడేమో అప్పుడు కొట్లాడ ప్రతిపక్ష పాత్ర మేము పోషించినాం. కాబట్టి ఈరోజు మేము చెప్పాలి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వాళ్ళకు బస్సులు ఇచ్చిన ఇవన్నీ మనం ఇచ్చిన వాగ్దానాలే. ఈరోజు ఎవరు మాట్లాడతలేరు. భయంకరం ఏంటంటే ఎత్తుడే దీక్షలు చేస్తున్నా కానీ ఇవాళ దాకా మాట్లాడతలేదు. ఏ కాంగ్రెస్ పార్టీలో నేను 34 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వచ్చి కనీసం చర్చ జరిపి వాళ్ళ న్యాయం చేస్తాను. నాకు దండం పెట్టి చెప్తున్నా, నా కాంగ్రెస్ పార్టీ ఏ పోస్ట్ వద్దు, నేను అధికార పోస్ట్ నాకు ఏదొద్దు, నేను దేనికోసం కూడా తాపత్రయపడతలేను. నేను జీవితంలో కాంగ్రెస్ పార్టీలో రాను. నేను ఖచ్చితంగా నేను ఏది కూడా మీ నామినేటెడ్ పదవి లేనాడుగా, మీ పదవిని కుర్చీ లేనాడుగా నేను దేనికోసం అడుగుతలేను. బట్టి ఇవి ఏవైతే మీరు ఇచ్చిందో ఇవి మనం పబ్లిక్లో మేము తిరుగుతున్నాం, మేము కొట్లాడాం. కాబట్టి మేము ఒకటే చెప్పేది ఏంటంటే ఆ మాట పైన మీరు ఖచ్చితంగా ఇవి నెరవేర్చాలి. డిఎస్సి వాళ్ళు మేనిఫెస్టోలో 33 పేజీల పెట్టినాం. 100 రోజులని 20,000 పోస్టులని రాసిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి తీసుకొని చూపించాం. ఎలక్షన్ కేసు పెట్టాలని మేనిఫెస్టోలో రాసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గారితో చేసిన వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళ మాట తప్పేటట్టు చేసిన కదా కాంగ్రెస్ పార్టీ.